అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు శివమహాపురాణం నుంచి తీర్థములు క్షేత్రములు అన్న అంశాన్ని చదువుకుందాం. సూతుడు ఇలా చెప్పసాగాడు. ఓ మున్లారా, దుర్గమ పర్వతారణ్యాలతో కూడిన ఈ విశాలమైన భూమి శివాజ్ఞతే ప్రాణులను ధరించి ఉంది. జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలను కల్పించాడు. ఋషులు నివసించటం వలన కొన్ని, దేవతానుగ్రహం వలన కొన్ని, స్వయంభూలింగ ఆవిర్భావం వలన కొన్ని లోకరక్షణార్థం క్షేత్రములయ్యాయి. పుణ్యక్షేత్రాల్లో తీర్థస్నానం మహిమోపేతమైనది. క్షేత్రం అంటే భూమి మహిమ, తీర్థం అంటే జలమహిమ. ముందు తీర్థాలను గురించి చెప్తాను, వినండి. సరస్వతీ నది 60 ముఖాలు అంటే ధారలు లేక చిన్న చిన్న ఉపనదులు గలది. హిమవత్ పర్వతంలో పుట్టిన గంగా నది 100 ముఖములు కలది. దీని తీరంలో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉండగా కాశీ నివాసం క్షేత్రం. గురువు బృహస్పతి మృగరాశిలో ఉండగా సోణభద్రా నది శ్రేష్టం. దానికి 10 ముఖాలున్నాయి. నర్మదా నదికి 24 ముఖాలు, తమసా నదికి 12, రేవా నదికి 10, గోదావరికి 21, కృష్ణవేణికి 18, తుంగభద్రకు 10, సువర్ణముఖి నదికి 9 ముఖాలు ఉన్నాయి. 27 ముఖాలు గల కావేరీ నది సహ్యపర్వతం నుండి పుట్టింది. దాని తీరంలో పవిత్రమైన శైవక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. గురువు రవి మేషరాశి ఎందున్నప్పుడు నైమిషంలోనూ బదరీలోనూ స్నానం చేయాలి. రవి సింహరాశి ఎందు కర్కాటక రాశి ఎందు ఉన్నప్పుడు సింధు కేదారాలలో స్నానం ఉత్తమం. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం, గురువు రవి కన్యారాశిలో ఉండగా యమునా సోణ నదుల స్నానం, రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరీ స్నానం, మార్గశిర మాసంలో రవి గురువులు వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా నది స్నానం అమిత పుణ్యప్రదములు. గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖి స్నానం, మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం, గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యప్రదాలని పూర్వ ఋషులు చెప్పిన మాట. తామ్రపర్ణి, వేగవతి నదీ తీరాల్లో స్వర్గఫలాన్నిచ్చే దివ్య క్షేత్రాలు ఉన్నాయి. మానవుడెల్లప్పుడూ సదాచారము, సద్వృత్తము, సద్భావన కలిగి దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రముల యందు, తీర్థములందు, నదీ సంగమయందు, గిరిశిఖరములయందు, అరణ్యములయందు, వనములయందు పరమేశ్వర విలాసం తాండవమాడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది. అలాగే పాపం కూడా పుణ్యం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనోవాక్కాయ కర్మల చేసిన పాపాన్ని హరిస్తుంది. అన్నిటికంటే మనస్సుతో చేసిన పాపం వజ్రలేపం వలె కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది, మరో దారి లేదు. వాక్కుతో చేసిన పాపం జపం వల్ల, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల, ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది, మరో మార్గం లేదు. ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చెయ్యాలి. పశ్చాత్తాపం వల్ల సగం పాపం, తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం నశిస్తుందని జ్ఞానదృష్టి గల ఋషులు చెప్పిన మాట. పుణ్యపాపాలు రెండింటికి బీజాంశము, వృద్ధ్యంశము, భోగాంశము అని 3 భాగాలుంటాయి. బీజాంశం జ్ఞానం చేత, వృద్ధ్యంశం పైన చెప్పిన విధంగాను, భోగాంశం అనుభవించటం వలన నశిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల, తీర్థస్నానం వల్ల, దేవతారాధన వల్ల, మహాత్ముల దర్శన సేవనాదుల వల్ల పాపం యొక్క బీజాంశం, వృద్ధ్యంశం నశిస్తాయి. భోగాంశం మాత్రం అనుభవించటం వల్ల మాత్రమే నశిస్తుంది. కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చెయ్యరాదు అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం సదాచారం, శౌచం, ధర్మానుష్ఠానాన్ని గురించి కూడా తెలుసుకుందాం అంటున్నారు సూతుడు. ఋషులు సూతుడిని ఇలా ప్రశ్నించారు. సూత, ఉత్తమ లోకాలనిచ్చే సదాచారాన్ని గురించి మాకు చెప్పు. స్వర్గ నరకాదులను ప్రాప్తింపజేసే ధర్మాధర్మాలను కూర్చి కూడా చెప్పు అని ఋషులు అడగగా సూతుడు ఇలా చెప్పసాగాడు. ఋషులారా, ముందుగా బ్రాహ్మణ విధులను గురించి చెబుతాను. విధులన్నీ ఎక్కువగా బ్రాహ్మణునికే చెప్పబడ్డాయి. సదాచారం కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడని,
వేదాచారు యుతుడిని విప్రుడని, ఈ రెంటిలో ఏదో ఒక గుణం గలవాడు ద్విజుడని వ్యవహారం. రాజసేవ వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, వ్యవసాయం వల్ల కానీ జీవించే బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ, వైశ్య, కర్షక బ్రాహ్మణులని పిలువబడతారు. ద్రోహబుద్ధి గల బ్రాహ్మణుడు దుష్ట బ్రాహ్మణుడు అవుతాడు. భూమిని పాలించువాడు రాజు, ఇతర రాజవంశీయులు క్షత్రియులు. ధాన్యాదులు నమ్మేవాడు వైశ్యుడు, ఇతర వైశ్యకులస్తులు వణిక్కులు, వ్యవసాయం చేసేవారు కర్షకులు, ఇతరులు దస్యులు. మానవులందరూ ఉషక్కాలంలో లేచి తూర్పు దిక్కుకి తిరిగి పరమేశ్వరుని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గూర్చి ఆలోచించి ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి. నిద్రను వీడే సమయాన్ని పద్ధతిని బట్టి మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి మరియు శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని గ్రహించాలి. రాత్రి యొక్క చివరి జామునకు ఉషస్సు అని, దానిలోని సగం భాగానికి సంధి అని పేరు. మానవులందరూ ఆ సమయంలో నిద్రలేవాలి. దంతధావనం చేసేటప్పుడు చూపుడు వ్రేలును ఉపయోగించరాదు. జలదేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. విద్వాంసుడు స్నానకాలంలోనే దేవపితృ తర్పణాలను చేయాలి. తెల్లని పంచెను 5 కచ్చలతో కట్టాలి. సర్వకర్మల ఎందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి. నదులలో కానీ చెరువులలో కానీ బట్టలను ఉతకరాదు. గట్టుపై ఉతికి పిండుకోవాలి. ఆ వస్త్రజలం దేవతలకు తృప్తినిస్తుంది. బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులోని అగ్నినిధి భస్మ అను మంత్రాన్ని ఉచ్చరించి భస్మతో త్రిపుండ్రాన్ని ధరించాలి. పాప ప్రక్షాళనార్థం ఆపోహిష్ట అను మంత్రంతో జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. యస్య క్షయాయ అనే మంత్రంతో పాదాలపై చల్లుకోవాలి. దీనికి సంధ్యాప్రోక్షణమని పేరు. ఆపోహిష్టేత్యాది మంత్రాలతో పాదాన్ని, శిరస్సును, హృదయాన్ని సంప్రోక్షణ చేయాలి. దీనిని మంత్రస్నానం అంటారు. అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు కానీ, స్వస్థత లేనప్పుడు కానీ, రాజుకు రాష్ట్రానికి భయం కలిగినప్పుడు కానీ, యాత్రాకాలంలో కానీ ఈ మంత్ర స్నానం చేయాలి. ఉదయం సూర్యశ్చ అను మంత్రంతోనూ, సాయంకాలం అగ్నిశ్చ అనే మంత్రంతోనూ నీటిని తాగి మరలా మంత్రప్రోక్షణం చేయాలి. ఉదయం తూర్పు దిక్కుకు, సాయంత్రం పడమర దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసన చేయాలి. శివుడు, గౌరీ, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యముడు ఇత్యాది దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధికై తర్పణాలను ఇయ్యాలి. తర్వాత బ్రహ్మార్పణం, ఆచమనం చేయాలి. విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిరాసనంలో నిశ్చల మనస్కుడై సర్వదేవతా నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని, తర్వాత గాయత్రిని జపించాలి. ఓంకారాన్ని జపించేటప్పుడు జీవ బ్రహ్మజ్ఞాన సంధానం విధిగా చెయ్యాలి. శ్లోకం చెప్పారు ఇక్కడ ఒకటి. త్రైలోక్య సృష్టికర్తారం స్థితికర్తారమచ్యుతం సంహర్తారం తథా రుద్రం స్వప్రకాశముపాస్మహే జ్ఞానకర్మేంద్రియాణం మనోవృత్తిర్ధియస్తదా భోగమోక్షప్రదే ధర్మే జ్ఞానే చ ప్రేరయేత్ సదా. ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త అయిన అచ్యుతుని, సంహారకర్త అయిన రుద్రుని ఆత్మప్రకాశ రూపంగా ఉపాసిస్తున్నాను. ఓంకారం మా యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, ధీవృత్తులను ఎల్లప్పుడూ భోగమోక్షములనిచ్చు ధర్మమునందు మరియు జ్ఞానమునందు ప్రేరేపించుగాక. ఈ విధంగా ఓంకారార్థాన్ని బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయంగా పరబ్రహ్మమే అవుతున్నాడు. ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం కొరకైనా ఓంకారాన్ని జపించాలి. మూలాధారం మొదలు సహస్రారం వరకు 6 చక్రాలలోనూ విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించాలి. సోహం అంటే నేనే, అది నేనే అనే పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యభావన చేస్తూ గాయత్రిని జపించాలి. ఆ దేవతలను బ్రహ్మరంధ్రమునందు, దేహానికి బయట కూడా భావన చేయాలి. అనంతకోటి ఉపాధులతో కూడిన ఈ సృష్టి మహత్తత్వం నుండి వ్యక్తమైంది. ఒక్కొక్క గాయత్రి జపంచే ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మయందు లీనం చేయాలి. అదే జపతత్వం. ఈ విధంగా జపం చేసి సూర్యునికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి. 12 లక్షల గాయత్రిని జపించిన వాడు పూర్ణ బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుడు ఈ విధంగా 70 ఏండ్ల వరకు నియమపాలనతో జీవించి ఆపై సన్యాసించాలి. సన్యాసి ఉదయం 12,000 ఓంకారం జపం చెయ్యాలి. కోరికల కలవాడు తత్ప్రాప్తికై వేదోక్త కర్మలను ఆచరించాలి. దానికోసం ధన సంపాదన చేయాలి. కామనలు లేని వానికి ధనంతో పని లేదు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ధర్మాచరణం వల్ల ధనం వలన భోగాలు లభిస్తాయి. ధార్మికంగా సంపాదించిన ధనంతో లభించిన భోగం చివరకు వైరాగ్యానికి హేతు అవుతుంది. అధర్మార్జిత ధనంతో అనుభవించిన భోగాలు రాగానికి రోగానికి హేతువులవుతాయి. ద్రవ్యధర్మం దేహధర్మం అని ధర్మం 2 విధాలు. యజ్ఞాదులు ద్రవ్యధర్మాలు, తీర్థస్నానం ఇత్యాదులు దేహధర్మాలు. ధనం వల్ల ధనం పుడుతుంది. తపస్సు వల్ల దివ్యరూపం వస్తుంది. నిష్కామ ధర్మాచరణ వల్ల అంతఃకరణ శుద్ధి, దానివల్ల జ్ఞానం కలిగి తీరుతుందనటంలో సంశయం లేదు. కృతయుగంలో తపస్సు, కలియుగంలో ద్రవ్యధర్మం అంటే దానం ప్రశస్తమైనవి. కృతయుగంలో ధ్యానం, త్రేతలో తపస్సు, ద్వాపరంలో యజ్ఞానుష్ఠానం, కలిలో మూర్తి పూజ, వీటి వలన జ్ఞానం కలుగుతుంది. పుణ్యపాపాలను బట్టి సుఖదుఖాలు ఉంటాయి. అధర్మం హింస రూపంలోనూ, ధర్మం సుఖరూపంలోనూ ఉంటుంది. దుష్ప్రవర్తన వలన దుఃఖం, సత్ప్రవర్తన వలన సుఖం కలుగుతుంది. కనుక భోగమోక్ష సిద్ధికై ధర్మాచరణ చేయాలి. కలిలో దానం గొప్పది. విద్యా శీలము వృత్తము అంటే నడవడిక కలవానికి దానం చెయ్యాలి. దానం చెయ్యలేని వాడు తపస్సును ఆర్జించాలి. తపస్సు వలన అక్షయ సుఖ ప్రాప్తి లభిస్తుంది. అది చేయలేని వారికి తీర్థసేవనం ఉత్తమం. మనుష్యులందరూ విధివిహితమైన కర్మలను ఆచరిస్తూ దైన్యానికి తావీయకుండా, తిండికి బట్టకు లోటు రాకుండా, అధిక శ్రమకు లోను కాకుండా ధనార్జన జరపాలి. మానవునకు సత్పురుషుల సాంగత్యం ముఖ్యం. దాహానికి నీరు, ఆకలికి అన్నం, ఇవి ఉత్తమమైన దానాలు. మానవుడు తన వద్దనున్న ధనాన్ని ధర్మవృద్ధి భోగభాగాలుగా ఏర్పాటు చేసుకొని ధర్మభాగంతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయాలి. వృద్ధి భాగంతో ధనాన్ని వృద్ధి చేసుకొని భోగభాగంతో హితము మితము అయిన భోగాన్ని అనుభవించాలి. వ్యవసాయార్జిత విత్తంలో 10వ వంతును, వ్యాపారార్జిత విత్తంలో 6వ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతి గ్రహంలో 4వ వంతును, అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చేయాలి. అపవిత్రమైన దానాన్ని పట్టరాదు. పాపిష్టి సొమ్ము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి. వివేకి అయిన వాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు. ఇతరుల మనసును నొప్పింపరాదు. ఎదుటివారికి కోపం కలిగేటట్లు మాట్లాడరాదు. బ్రాహ్మణునకు అగ్ని ఆరాధన ముఖ్యం. అది చేయలేనివాడు జపాన్ని, అది చేయలేనివాడు సూర్య నమస్కారాన్నైనా చెయ్యాలి. ఏనాడు చల్లారిని అగ్నిని అజస్రం అంటారు. బ్రహ్మ యజ్ఞ దేవ పూజా నిరతులు, అగ్ని పూజాపరాయణులు, గురు పూజారతులు, బ్రాహ్మణులను సత్కరించిన వారు, వీరంతా స్వర్గంలో భాగస్వామ్యులు అవుతారు అంటూ మనకి ఈ శివమహాపురాణం తెలుపుతోందనమాట. శివమహాపురాణం నుంచి మనం ఇవన్నీ తెలుసుకొని మనం కూడా నిత్యం భగవంతుడు ఎలా చెప్పాడో అలాగ మనం నడవడానికి ప్రయత్నిస్తే మనకున్న పాపాలన్నీ పోయి శివ సాయుధ్యం, భగవంతుడి సాయుధ్యాన్ని పొందుతామని తెలుసుకుంటూ ధన్యవాదములు.